ఈ 5 ఫుడ్స్ మళ్ళీ మళ్ళీ వేడి చేసి తినకండి, మీ ఆరోగ్యానికి ముప్పు. చాలామంది కొన్ని మిగిలిపోయినటి మళ్ళీ మళ్ళీ వేడి చేసుకుని తింటుంటారు. ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదం. మొదటిది అన్నం, రైస్. ఫ్రిడ్జ్లో ఉన్న అన్నంలో బ్యాసిలియస్ సీరస్ అనే ఒక బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. ఆ అన్నాన్ని మళ్ళీ మళ్ళీ వేడి చేసుకుని తినడం వల్ల వాంతులు, లూజ్ మోషన్స్, పేగులో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రిడ్జ్లో ఉన్న అన్నాన్ని, మిగిలిపోయిన అన్నాన్ని మళ్ళీ మళ్ళీ వేడి చేసుకొని తినబాకండి. రెండోది గుడ్లు, ఎగ్స్ను మళ్ళీ మళ్ళీ వేడి చేసుకుని తింటే ఆ ఎగ్స్లో ఉండే ప్రోటీన్లు మార్చబడతాయి. దానివల్ల శరీరానికి నష్టం. దానివల్ల అజీర్తి, బ్లోటింగ్, తర్వాత టాక్సిన్స్ ఏర్పడడం, ఇవన్నీ చాలా నష్టం. మూడోది పాలకూరను మళ్ళీ మళ్ళీ వేడి చేస్తే అందులో ఉండే నైట్రేట్లు నైట్రోసమైన్లుగా మారి విష పదార్థాలుగా తయారవుతాయి. దానివల్ల క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ, రక్త సంబంధిత సమస్యలు వస్తాయి. నాలుగోది బంగాళాదుంపలు, ఆలు. వీటిని మళ్ళీ మళ్ళీ వేడి చేస్తే స్టార్చ్ అంటే విష పదార్థాలుగా మారిపోతుంది. దానివల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. ఐదోది మష్రూమ్లోని ప్రోటీన్లు రీహీటింగ్ మళ్ళీ మళ్ళీ వేడి చేయడం వల్ల పాడైపోతాయి. దానివల్ల అజీర్తి, వాంతులు, శక్తి లేకుండా పోవడం, ఇలాంటి సమస్యలు వస్తాయి. అదేవిధంగా చికెను, బీట్రూటు, ఏదైతే వేయించిన వంటలు ఉంటాయో సమోసా, ఫ్రైడ్ ఐటమ్స్, ఇవన్నీ మళ్ళీ మళ్ళీ హీట్ చేయడం వల్ల మీకు చాలా ఆరోగ్యానికి నష్టం. కాబట్టి ఏదైనా ఫుడ్ ఫ్రెష్గా తినే ప్రయత్నం చేయండి. మళ్ళీ మళ్ళీ హీట్ చేయడం వల్ల చాలా నష్టం ఉంది. ఈ వీడియోని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి.